నేను శుక్రవారం సాయంత్రం రాయచోటిలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాను. అంతకు ముందు వైకుంఠ ఏకాదశికి ఆలయానికి వెళ్ళినప్పుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకి పల్లకీ సేవ ఉంటుంది అని అక్కడ చూశానన్నమాట. సరే నిన్న శుక్రవారం కదా చూద్దామని వెళ్ళాను. 6 కల్లా వెళ్ళాను. 7కి అలాగా కుంకుమార్చన అనేది స్టార్ట్ అయింది. ఒక 15-20 మినిట్స్ లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన పూర్తయిన తర్వాత ఉత్సవ విగ్రహం ఏదైతే లక్ష్మీ నృసింహస్వామి వారిది ఉందో ఆ విగ్రహాన్ని ఆలయం చుట్టూ 3 సార్లు పల్లకిలో అయితే తిప్పామన్నమాట. నేను కూడా పల్లకి మోస్తూ ఉన్నాను కాబట్టి అప్పుడు వీడియో తీయలేదు. ప్రతి శుక్రవారము ఉదయము లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం కుంకుమార్చన, స్వామివారి ఉత్సవ విగ్రహానికి పల్లకీ సేవ కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు. స్వామి కుడివైపుగా బయట విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారు. స్వామికి ఆపోజిట్ లో స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉంటాడు. అలాగే చెట్టు కింద రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడనమాట. అక్కడ పుట్ట కూడా ఉంది. ఈ ఆలయం కట్టక ముందు ఇక్కడ సర్పసంచారం ఉందని, దాని తర్వాతే ఇక్కడ ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారనమాట ఈ ప్లేస్ ని. కుంకుమార్చన పూర్తయిన తరువాత ఇలా స్వామివారికి హారతి ఇచ్చారు. ఆ తరువాత పల్లకీ సేవ నిర్వహించారు. పల్లకీ సేవ పూర్తయిన తర్వాత భక్తులందరికీ ప్రసాదాన్ని అయితే ఇచ్చారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 6 నుంచి 10:30 వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. స్పెషల్ డేస్ లో, ఫెస్టివల్స్ టైంలో టైమింగ్స్ అనేవి మారచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమో నారసింహ. ప్రహ్లాద వరద గోవింద గోవింద.